విజయనగరం జిల్లా గజపతి నగరంలో అబద్దాలు మోసాలతోనే సీఎం చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య అన్నారు. గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హామీలు అమలు చేసే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జెడ్పీటీసీ గారతవుడు వెంకట్రావు, త్రినాథరావు పాల్గొన్నారు. ఎందుకంటే మేము ధర్నా చేస్తామంటే కనీసం మా ధర్నాలో మైక్ పెట్టుకుంటామంటే మైక్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇక్కడ రాష్ట్రం అంతా కూడా అడ్డంకులు కలిగించినప్పుడు కూడా ప్రజల తాలూకా గొంతే ఈరోజు మైక్ కింద పనిచేసి ఈరోజేమో ప్రజలకేమో ఈరోజు విద్యా వ్యవస్థను బస్టు పట్టించింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం కానీ సామాన్య ప్రజానికం కానీ ఈరోజు బతికేదే తమ పిల్లల భవిష్యత్తు గురించి బతుకుంటారు. ఈరోజు ఆ భవిష్యత్తుని చాలా రాస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు చూడండి, 70 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు మనకేమో ఈ రాష్ట్రం 16 మెడికల్ కాలేజీలు ఉంటే ఇది వచ్చిన తర్వాతే 17 మెడికల్ కాలేజీలు పెట్టి సామాన్య ప్రజలు డాక్టర్గా ఉండడానికి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరి ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి పూర్తిగా విఫలమైపోయింది కూటమి ప్రభుత్వం. మీకు తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ కానీ మరి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితే ఎంత చక్కగా ఉంటుందో ఫ్యామిలీ డాక్టర్ అందరూ చూశారు. ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఆ కుటుంబంలో ఎవరికి ఏ జబ్బు ఉందని చెప్పేసి సర్వే చేసి డాక్టర్ని తెప్పించి స్పెషలిస్ట్ని తెప్పించి ఆ గ్రామాల్లో మరి వైద్యం అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పింది వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఏదైపోయింది, పట్టించుగా నాదులు లేడు, 104 కనిపించదు, 108 కనిపించదు.